చెప్తారు. మనం అందరం కూడా వాక్యం అయిపోయి చప్పట్లు కొడతాం. అందరూ కూడా చక్కగా దేవునామకి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి, మాస్టర్ అమ్మ గారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. రానున్న రోజుల్లో మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు నుండి మీరు చూసుకుని నేను ఎలా చెప్తున్నాను అన్నది ఏదేమైనప్పటికీ దేవుని కృప, దేవుని యొక్క ఉద్దేశం ఇటు రీతిగా ఉంది. మనం చిన్న ప్రార్థన చేసుకున్న ముందుగా మనం ఒకసారి వాక్యంలోకి వెళ్దామండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుదామండి. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి సార్. చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదటి మాటలకు వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కృపగల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా యొక్క మధ్యకాల సమయంలో నీ స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఎదుట అయా దేన సేవకుని కుమారునిగా నీ యొక్క బిడ్డగా నన్ను నిర్మించుకున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఈ దినమందు నీవు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. అయా చెప్తున్న బిడ్డలు నీ వాడును, వింటున్న బిడ్డలందరూ నీ వారు తండ్రి. అయా ఈ దినమందు నువ్వు ఆవేదనలో, కష్టంలో, బాధలో తండ్రి మా కొరకు నీ రక్తాన్ని చిందించి అయినప్పటికీ మా కొరకు నువ్వు ఎన్నో మాటలు వివరించి ఉన్నావు తండ్రి. ఆ మాటలు ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ మొదటి మాటలకు వెళ్తున్న నన్ను, చెప్తూ పోతున్న నన్ను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా జ్ఞానం లేని వాడిని తండ్రి ప్రభా, నీ యొక్క ఆత్మతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అయితే లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చెప్పబడ్డారండి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటల్లో మొదటి మాట అండి ఇది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంతమంది. నేను స్టార్టింగ్ చెప్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఏమనంటే శిష్యులు అక్కడ కొంతమంది ఆయన బాధిస్తున్నారు. ఏమి చెదగూడేసారు. అప్పటికే ఆయన పైన కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన్ని ముళ్ళు కిరీటంతో హింస పెట్టారు, ఆయన చాలా బాగా చిత్రహింస పెట్టేశారండి. అప్పటికే మరణానికి ఆయన లొంగిపోతున్నారు. ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చారు. కానీ అక్కడ ఆయన భటులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఈ మాటలతో నానా విధాలుగా అప్పటికైనా శరీరం అంతా హోనమైపోయింది, అప్పటికైనా శరీరం అంతా నలిగిపోయింది. అయినప్పటికీ ఆయన మాటలతో బాధపడుతున్నారు. అయితే అప్పుడు దేవుడు అప్పటికీ కూడా ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు తండ్రి, వీళ్ళు క్షమించమని సిలువుపై నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియడం లేదు తండ్రి, వీళ్ళు ఏదో చేస్తున్నారని సొంత ఆలోచనతో అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎరుగుట్లేదు, వీళ్ళు తెలియడం లేదు ప్రభు, వీరిని క్షమించండి అని దేవుడు సిలువుపై ఉండి రక్తం కాకుండా స్థితిలో ఉండి ప్రాణం పోయే క్షణంలో నుండి ఆయన దేవునికి తన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి తీతు గ్రంథం చూద్దామండి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక ఎరుగుదు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కనుక అన్న దానికోసం మాట్లాడుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను మళ్ళీ చదువుతానే ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఒకసారి అయితే చూద్దాం, దాన్ని ఎలా చూద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వీళ్ళు ఏం చేయించున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళు క్షమించండి అని అక్కడ చెప్పారు. అయితే ఇక్కడ దేవుణ్ణి ఎరుగుదామని మనము కూడా కొంతమంది దేవుని తెలుసుకున్నాం. మనము కూడా దేవుని తెలుసుకుని ఆయన యొక్క ప్రేమలో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫస్ట్ మనం అందరం ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన సన్నిధిలో వచ్చి నిలబడటం. అయితే ఇక్కడ అసహ్యమైన పనులు చేయకూడదు. ఏ పనులు? అసహ్యమైన పనులు చేయకూడదు.
అవిధేయుడు విధేయత లేకుండా దేవుని యందు మనం ఉండకూడదు. విధేయుడుగా ఉండాలి. భయభక్తులు లేకుండా మనం ఉండకూడదు. చక్కగా దేవుని సేవ కోసం మనం అందరూ సిద్ధపడాలి. అయితే ఇంకోటి, ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేస్తూ దేవుని సేవలు ముందుకు సాగుతూ ఉండాలి. మంచి పనులు చేస్తూ దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. భ్రష్టులు అంటే ఏంటంటే ఈ మంచి కార్యాలు చేసే విషయంలో కూడా చెడును వెతుకుతారు. ఏం చేస్తారు? చెడును వెతుకుతారు. మంచి పనులు చేసే విషయంలో కూడా చెడును వెతుకుతారు. మంచి కార్యాలు చేసే విషయంలో కూడా చెడును వెతికి దేవునికి మీరు ఇంకా దూరమైపోతారు. ఇంకా దూరమైపోతారు. దేవుడు లేదు ఏదన్నట్టు మాట్లాడతారు. తనకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విధేయత కలిగి ఉండాలి. ఫస్ట్ మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే, తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రుల మాట ఎట్టి రీతిగా అయితే మనం ఆలకిస్తామో అటు రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని మాట అటు రీతిగా ఆలకిస్తాం. అయితే భ్రష్టత్వంలోకి మనం పోకూడదు. భ్రష్టులో అయిపోకూడదు. మూర్ఖులం అయిపోకూడదు. దేవుని ప్రేమను మనం ఎంచుకున్నాం. దేవుడు మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించడం గొప్ప కాదు కానండి, మనం ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి. మనం ఏం చేయాలి? ద్వేషించే వాళ్ళనే ప్రేమించాలి. మనం ఎప్పుడైతే ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తామో మరి దేవుడు శిలువలో ఉండి ప్రభా వీళ్ళు చిత్రహింసలు పెడేశారు కదా యేసుక్రీస్తు వారిని. చిత్రహింసలు పెడేసినప్పుడు ఆయన ఏమైనా ద్వేషించారా? మరి నా కొడకల్లారా మీకు ఉంది, నేను పరలోకి వెళ్ళిన తర్వాత మీకు ఉన్నానంట దేవుడు. అలాంటి ఏమన్నది ప్రభా, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదు ప్రభా, మీరు క్షమించండి. ఆయన ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని వాళ్ళందరినీ క్షమించమని చెప్తున్నాడు దేవుడు. అయితే క్షమ అనేది ఎలా దొరుకుతుంది మనకి అంటే, మనం కీర్తన గ్రంథము 130 అధ్యాయం 4వ వచనం చూద్దామండి. క్షమాపణ ఎలా దొరుకుతున్నా దానికోసం మాట్లాడుకుందాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలు. క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందంటే దేవుని యొద్ద. అంటే ఇప్పుడు పై 3వ వచనం చూస్తే, యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో, మన దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, నిస్వార్థం లేకుండా దేవుని సేవలో దేవుని పిల్లలతో ఎప్పుడైతే ప్రేమ పూర్వకంగా ఉంటామో అప్పుడు మనకి ఏం కలుగుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అందుకే ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణ మనం పెట్టి, దేవుని తన ప్రాణాలు పోయే స్థితిగతుల్లో ఉన్నప్పుడు కూడా, తన ప్రాణాలు అర్పించే స్థితిగతుల్లో ఉన్నప్పుడు కూడా, కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు ప్రభువా, మీరు క్షమించండి అంటున్నాడు. దేవుడు చనిపోతూ కూడా క్షమించమని చెప్తున్నాడు. మనం అలా చేస్తామండి, మనం అసలు క్షమించు. ఒక్కసారి మీరు పక్క వాళ్ళని ఒకసారి చూసుకుంటే మామూలు ఒకసారి నన్ను చూస్తున్నాను పక్కన చూడమన్నా సరే, పక్కన చూడండి ఒకసారి చూడమన్నా. మీరే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా క్షమించుకున్నారా? చెప్పండి తల్లి. 2 మైకులు ఎత్తుకున్నా నేను, ఒక మైక్ కూడా వినబడిలా లేదు. చెప్పండి. క్షమించుకోలేదు. కానీ దేవుడు తన ప్రాణం పోయే స్థితిగతుల్లో ఉన్నప్పుడు ప్రభా తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగురు తండ్రి, మీరు క్షమించండి అన్నాడు. అయితే దేవుడు ఏం చేసినా ఒక ఉదాహరణగా చేశాడండి. సిలువలో పలికిన మాటల్లో కూడా కొన్ని మాటల ప్రకారం తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక మీరు క్షమించండి. అప్పుడు ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. అయినను జనులు ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. అయితే మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కాదు, కానీ మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి. మనం ద్వేషించే వాళ్ళని ఎప్పుడైతే ప్రేమిస్తామో, మనం కఠినంగా శిక్షించే వాళ్ళని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనకి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు అప్పుడే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మనుషుల ప్రేమ కొరకు మనం తల్లాడకూడదు. మనుషుల ప్రేమ కొరకు మనం ఆరాటపడకూడదు. మనం మనుషుల లోక ప్రేమ కొరకు మనం కంగారు పడకూడదు. కానీ దేవుని కొరకు మనం కంగారు పడాలి. మనకే రక్తాన్ని చిందించిన దేవుని కొరకు, మనకే ప్రాణాన్ని చిందించిన దేవుని కొరకు మనం కంగారు పడాలి, ప్రయాస పడాలి, తరుగులు తీయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఈ రీతిగానే దేవుడు ఆ మాట చెప్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు ప్రభా, మీరు క్షమించండి. క్షమించిన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు నిజంగా వీళ్ళకి తెలియడం లేదు, ఏదో చేస్తున్నారు అనుకున్నారు. నన్ను చెప్పాక దేవుడు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు రక్తాన్ని చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని మన కొరకు మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని
మనం పొందాల్సిన దెబ్బలో మనం చేయాల్సిన ప్రతి క్రియలన్నీ ఆయన మైన వేసుకొని మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అనిపించాడు. దేవుడికి స్తోత్రం. అయితే రానున్న రోజుల్లో ఆయన ప్రేమ అర్థం చేసుకుందాం. ఇంకా మనం దేవుడికి దూరం అయిపోయాం, ఇంకా మన దేవుడు భ్రష్టత్వం అయిపోయాం, భ్రష్టులుగా ఉన్నాం. దేవుని పనికి వస్తున్నాం కానీ, దేవుని మందిరానికి వస్తున్నాం కానీ, దేవుని పని చేయాలని ఆశపడుతున్నాం కానీ ఎందుకులే అన్నట్టు చివరికి పోయి ఉన్నాం. చివరికి వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిపోయి దేవుని పనిని మనం తీసి పాడేస్తున్నాం. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, చేసేవాళ్ళకి పేరు ప్రదక్షిణ ఇవ్వట్లేదు. మనం వెనక్కి పడిపోతున్నాం. మనం పడిపోయిన దగ్గర మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెనక్కి లాగేస్తున్నాం. ఇది ఎవరికి సంబంధించిన మనిషి అంటే సాతానుకు సంబంధించిన మనిషి. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. దేవుని కార్యాలకి అభివృద్ధి చేసేలా మనం ఉందాం. దేవుని పనుల్లో పరుగులు చేద్దాం. నీటి కొరకు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని కీర్తనకారుడు రాస్తారు. అలాగే మనం దుప్పు వలె దేవుని కార్యాల కొరకు ఆశపడతాం. దేవుని కోసం పరుగులు చేద్దాం. దేవునికి క్షమిస్తున్నారు, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నారు. ఎవరైతే ఎన్ని బాధలు పెట్టారో, ఎవరైతే ఎన్ని కష్టాలు పెట్టారో, ఎవరైతే ఎంత హింసలు పెట్టారో, చిత్రహింసలు పెట్టారో అందరినీ క్షమిస్తున్నారు. అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నారండి. ప్రాణం పోయే సమయంలో నుండి ప్రార్థన చేస్తున్నారండి. నానేమంటాం తెలుసు కదా, మనం కొన్ని డైలాగులు వినే ఉంటాం. ఒక్కొక్కసారి మనుషులుగా మనం ఉంటాం కాబట్టి మనకున్న అర్హతలు బట్టి, మనకున్న పదవులు బట్టి, మనకున్న పలుపు గొయ్యలు బట్టి జీవితంలో క్షమిస్తామంట. ఏమంటా జీవితంలో క్షమించాలా? క్షమించకపోతే దేవుడు పెరుగుతారు. మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే మన దేవుడు హత్తుకుంటాడు. అప్పుడే మన దేవుడి పిల్లగా అప్పుడే పిలవబడతాం. లేదంటే మన మధ్యాహ్నానికి వచ్చిన ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని ప్రార్థించిన ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుని ప్రేమించాలి, అప్పుడే దేవుడు క్షమిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు క్షమిస్తున్నాడు. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా క్షమిస్తున్నాడు దేవుడు. అంటే ఆయన చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. రానున్న రోజుల్లో ఆయనకు ఉపయోగకరంగా నిలబడాలి. అయితే క్షమాపణ అనేది దేవుని పిల్లగా ఉన్నదంటే ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం ద్వారా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం సిద్ధపరచు. రానున్న రోజుల్లో ఆయన సాధనంగా వాడపడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, మా కృపగల మా తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా యొక్క మధ్యాకాల సమయంలో నువ్వు ఇచ్చిన యొక్క చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి నీ యొక్క పాదాలు చెందుకొచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రభా. అయా మేము నీకు దగ్గరగా ఉండి నీ కార్యాలలో అనేక రీతిలుగా ముందుకు సాగాలి తండ్రి. అయ్యా కొన్ని విషయాల వల్ల మేము తప్పిపోయి ఉన్నాము తండ్రి. అయా నువ్వు ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ఎట్టి రీతిగా నిన్ను బాధించిన వారిని కూడా క్షమించమని చెప్తున్నావు. అటువంటి స్వభావం మాకు లేదు ప్రభా. కానీ నిన్ను చూస్తూ అనేకమైన విషయాలు నేర్చుకొని మా పక్క వారిని, మా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులు, మా యొక్క లోక సంబంధంగా ఉన్న వారందరినీ ప్రభా మీరు క్షమించే గొప్ప ధన్యత మాకు దయచేయండి. ఈ సేవలో రానున్న రోజుల్లో నీ సాధనంగా వాడబడే ధన్యత మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.